గైస్, వెల్కమ్ టు ద ఛానల్. సో ఈ థంబ్నైల్ మీరు చూసే ఉంటారు. సో ఈరోజు మనం ఇన్స్టాల్ చేసే నెక్స్ట్ మోడ్ వచ్చేసి కార్ మిర్రర్ ఆటో ఫోల్డింగ్ కిట్ అనమాట, రిలే. సో దీంట్లో మనకి కనెక్టర్స్ అండ్ దీనికి సంబంధించిన ఒక రిలే వస్తుంది. సో బేసిక్గా మాన్యువల్గా మిర్రర్స్ ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. దీనికి ఈ ఫీచర్ అంటే విత్ రిమోట్తో లాక్ అండ్ అన్లాక్తో ఫోల్డింగ్ అయితే అవ్వదు. సో మాన్యువల్గానే అవుతుంది. సో దీనికి మనం రిలే యాడ్ చేసుకొని విత్ రిమోట్తో కీలెస్ ఎంట్రీతో అలాగా లాక్ అవుతుంది. ఫోల్డింగ్, ఆటోమేటిక్ ఫోల్డింగ్ అనేది చూద్దాం. మీకు బాక్స్లో రిలే కిట్ వస్తుంది. అక్కడ చూసుకోవచ్చు, ఆటో మిర్రర్ ఫోల్డింగ్, లాక్ అన్లాక్ మిర్రర్ రిలే అని వచ్చింది. నెక్స్ట్ దీనికి ఫీమేల్ అండ్ మేల్ కనెక్టర్స్ అండ్ ఆల్సో ఒక 3 వైర్స్ అయితే వైరింగ్ ఉంటుంది. అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎగ్జాక్ట్గా ఎక్కడ వైరింగ్ చేయాలో. సో వీళ్ళైతే దీని మీద ట్యాగ్స్ పెట్టారు. అది ఒకటి 12 వోల్ట్కి, నెక్స్ట్ ఒకటి అన్లాక్కి, ఇంకోటి లాక్కి వెళ్తుంది. సో నెక్స్ట్ మీకు ఇది ఇన్స్టాల్ చేయడానికి కావాల్సిన టూల్స్ ఏంటంటే ట్యాగ్స్ ఒకటి, నెక్స్ట్ ఒక వైరింగ్ టేప్ అండ్ ఫ్యూ టూల్స్ మీకు స్క్రూ డ్రైవర్, ఇంకా కట్టర్, ఇంకా కటింగ్ ప్లేయర్ ఒకటి ఉంటే సరిపోతుంది. ఇన్స్టాల్ ద రిలే. లెట్స్ గో. ఇక్కడైతే కనెక్టర్ ఉంటుంది. సో దీనికి మనకి ఓపెన్ చేయాల్సిన ఫస్ట్ పార్ట్ అయితే మీరు ఒక స్క్రూ డ్రైవర్తో దీన్ని అయితే పీల్ చేస్తే వస్తే ఇదైతే ఓపెన్ అయిపోతుంది. సో ఇది ఓపెన్ చేసిన తర్వాత మీకు కొన్ని స్క్రూస్ ఉంటాయి. అది ఓపెన్ చేస్తే మీకు మొత్తం ఓపెన్ అవుతుంది అనమాట. చూపిస్తాను మీకు నెక్స్ట్. ఇక్కడ ఒక స్క్రూ ఉంది కదా, ఈ స్క్రూ ఒకటి అయితే రెంచ్ ఆర్ స్టార్ స్క్రూ డ్రైవర్తో మీరు తీసేయచ్చు. స్క్రూ డ్రైవర్ తీసిన తర్వాత కింద సెట్ ఇలా వచ్చేస్తుంది, క్లిప్స్తోనే ఉంటుంది అది. సో ఇది తీసిన తర్వాత ఏవైతే కనెక్టర్స్ ఉన్నాయో అవి తీసేయండి. ఈ సెట్ ఆఫ్ మాడ్యూల్కి ఒక కనెక్టర్స్ ఉంటాయి బ్యాక్ సైడ్. సో ఇది లాక్ సిస్టమ్తో ఉంటుంది. కిందన లాక్ పట్టుకొని తీస్తే కనెక్టర్ వచ్చేస్తుంది. ఈ కనెక్టర్కి మనం అయితే రిలే ఇంకా వైరింగ్ అయితే యాడ్ చేస్తాం. ఈ మేల్ కనెక్టర్తో మనకు వచ్చిన కనెక్టర్స్తో ఫీమేల్ కనెక్టర్తో అయితే మ్యాచ్ చేస్తాం. ఇది ఒరిజినల్ మాడ్యూల్కి వెళ్తుంది. ఇది యాస్టీస్. ఇది రిలేకి అటాచ్ చేస్తాం అన్నమాట. కనెక్టర్ వచ్చేసి రిలేకి వెళ్తుంది. ఇప్పటివరకు అయితే ఈజీ పార్ట్ అంతా అయిపోయింది, అంత ప్లగ్ అండ్ ప్లేలో. నెక్స్ట్ వచ్చేసి ఈ 3 వైర్స్లో 12 వోల్ట్ ఉన్నది. అది బ్యాటరీకి పవర్కి అన్నమాట. సో ఇది ఇక్కడ ఫ్యూజ్ బాక్స్కి వెళ్తుంది ఇది. అండ్ రిమైనింగ్ 2 వైర్స్ వైర్ అండ్ లాక్ అండ్ అన్లాక్ ఈ వైర్స్కి వెళ్తుంది. మీకు ఏ వైర్కి వెళ్తుంది అనేది కూడా మీకు చూపిస్తాను నేను. ఇలాంటి హార్న్ పిన్స్ ఒక 2 తీసుకోండి, మ్యాక్స్ ఒకటి సరిపోద్ది. స్పేర్కి ఒకటి ఎక్స్ట్రా తీసుకోండి. అండ్ ఆల్సో స్కాచ్ లాక్ కూడా దొరికితే ట్రై చేయండి, నాకైతే దొరకలేదు. అదేంటంటే వైర్కి డైరెక్ట్గా సెంటర్లో మనం కనెక్షన్ ఇచ్చేయచ్చు వితౌట్ ట్యాంపరింగ్ ద వైర్. సో హార్న్ లాక్ ఈ విధంగా బ్యాటరీ వైర్ కనెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఫ్యూజ్ బాక్స్లో ఇక్కడ 40 ఆంప్ ఫ్యూజ్ ఉంది. దానిపైన ఖాళీగా ఉంది. అది సింగిల్ వస్తుంది అన్నమాట. సో మీరు దానికి ఈ వైర్ కనెక్ట్ చేయండి. ఓకే, ఇక్కడ 3 కనెక్టర్స్ అయితే ఉంటాయి.
3 కనెక్టర్స్లో సెంటర్ కనెక్టర్ తీయాలి. సెంటర్ కనెక్టర్లో ఇక్కడ వైట్ అండ్ ఎల్లో ఉన్నాయి కదా, సో ఆ 2 వైర్స్ మనం అటాచ్ చేయాలన్నమాట. సో బ్లూ వైర్ వచ్చేసి అన్లాక్ కదా, బ్లూ వైర్ వచ్చేసి వైట్కి కనెక్ట్ చేయాలి. అండ్ గ్రీన్ వైర్ వచ్చేసి లాక్, సో అది ఎల్లో వైర్ కనెక్ట్ చేయాలి. ఎల్లో ఈజ్ లాక్ అనమాట. సో ఇక్కడ నుంచి 3rd పొజిషన్లో ఉన్న 2 వైర్స్ సెంటర్ దాంట్లో ఉంటుంది. ఇక్కడ నుంచి 3rd, ఇది వైట్ అన్లాక్ అండ్ లాక్. సో గ్రీన్ వైర్ ఏమో లాక్, అదేమో ఎల్లోకి. అండ్ బ్లూ వైర్ ఏమో అన్లాక్. సో దీనికి సో స్కాచ్ లాక్ ఉంటే మీరు డైరెక్ట్గా ఇక్కడ నుంచి కనెక్ట్ చేసేసుకోవచ్చు. సో నా దగ్గర స్కాచ్ లాక్ దొరకలేదు, సో నేను వైర్స్ అయితే దీని లోపల పెట్టి ఫిక్స్ చేస్తాను అన్నమాట. చూద్దాం. సో మొత్తం వైరింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా గైస్. ఈ 2 కనెక్టర్స్ లాక్ అండ్ అన్లాక్కి నేను డైరెక్ట్గా వైరింగ్ కట్ చేయకుండానే పెట్టేశాను. ఇది నెక్స్ట్ వచ్చేసి పాజిటివ్కి డైరెక్ట్ పిన్, సో మిగతా అంతా ప్లగ్ అండ్ ప్లే. సో సిస్టమ్ అయితే పనిచేస్తుంది. సో చూద్దాం. చూడండి, లాక్ చేస్తాను. నెక్స్ట్ అన్లాక్. ఆల్సో రిమోట్తో కూడా పనిచేస్తుంది. లాక్, నెక్స్ట్ అన్లాక్. బోత్ సైడ్స్ వర్క్ అవుతుంది. లాస్ట్ అండ్ ఫైనల్ ట్యాగ్స్ అన్నీ నీట్గా, టేప్ అయితే అంత నాకైతే యూజ్ అవ్వలేదు. ట్యాగ్స్తో వేసి కొంచెం నీట్గా ఫినిష్ చేసి క్లోజ్ చేస్తాం. యా, ఫైనల్ ఫిట్టింగ్ అండ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది గైస్, ఫినిషింగ్ మొత్తం. సో చూసుకోవచ్చు, ఇప్పుడు నార్మల్గానే ఉంది. సో నార్మల్ బటన్ కూడా వర్క్ అవుతుంది. చూసుకోండి, బటన్ ప్రెస్ కూడా పనిచేస్తుంది. యాజ్ వెల్ యాజ్ ఇది టాప్ అండ్ కాబట్టి కీలెస్ ఎంట్రీ ఉంది. సో లాక్ చేస్తే కూడా లాక్ అవుతుంది, అండ్ అన్లాక్ చేసినప్పుడు కూడా అవుతుంది. అండ్ కీతో కూడా పనిచేస్తుంది అన్నమాట. సో కీతో లాక్, నెక్స్ట్ అన్లాక్. సో మాన్యువల్గా ప్రతిసారి మనకు కావాల్సినప్పుడు ఆన్ ఆఫ్ చేసుకునే కన్నా ఇది కొంచెం ఈజీ ఉంటుంది. ప్రతిసారి లాక్ అవుతున్న ప్రతిసారి మోటార్ అనేది రన్ అవుతూ ఉంటుంది కాబట్టి. సో నా సజెషన్ ఏంటంటే, ఇక్కడ మీరు చూసుకోవచ్చు మోటార్ ఫిట్టింగ్ అయితే ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ WD-40 స్ప్రే ఉంటుంది, అది కొంచెం లూబ్రికేట్ చేస్తుంది అన్నమాట. ఆ స్ప్రే ఇక్కడ బోత్ మిర్రర్స్కి స్ప్రే చేసి ఉంచుకుంటే మోటార్ అనేది ఇంకా ఫ్రీగా రన్ అవుతుంది. అదొక ట్రిక్, అది యూజ్ చేస్తే మీకు మోటార్ లైఫ్ అనేది పెరుగుతుంది అండ్ అంత ప్రెషర్ ఉండదు. నెక్స్ట్ డస్ట్ అది ఏమైనా ఉన్నా సరే మీకు ఫ్రీ అవుతుంది. సో WD-40 లింక్ కూడా యాడ్ చేస్తాను, అది కూడా డిస్క్రిప్షన్లో మీరు చూసి పర్చేస్ చేసుకొని ఇది ఇక్కడ యూజ్ చేయండి. అంటే అది ఆటోమోల్డింగ్ మిర్రర్స్ ఏదైతే మోటార్స్ ఉన్నాయో అన్నిటికీ యూజ్ అవుతుంది. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ టు like, share and subscribe. Thank you.